యాక్చువల్గా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కంటే ఏఎం రత్నం ఒకప్పుడు మేకప్ మ్యాన్గా ఎదిగి చాలా పెద్ద ప్రొడ్యూసర్, మెగా ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆయన. శంకర్, విక్రమ్ పెద్ద పెద్ద వాళ్ళతో సినిమాలు తీసి వాళ్ళందరికీ శంకర్కి ఇప్పుడున్న ఇల్లు స్థలం ఇతనిచ్చిందే మెడ్రాస్లో. అలాగా ఒక ఊపి విజయశాంతికి బాగా కావాల్సినాడు, చిరంజీవికి బాగా కావాల్సినాడు, వాళ్ళ ఫ్యామిలీకి బాగా దగ్గర. చిరంజీవి, అల్లు అరవింద్ వాళ్ళందరికీ అయినా ఏదో తేడా కొట్టింది ఒక 20 సంవత్సరాల క్రితం. తేడా కొట్టడంతో కొంచెం డౌన్ అయిపోయాడు. డౌన్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళా పెద్ద ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి అంత పెద్ద సినిమాని తీస్తేనే కానీ తప్పదని ఇతన్ని ఆశ్రయించాడు. ఆల్రెడీ పవన్తో సినిమా తీసినట్టు అదే టైటిల్ ఉంటుంది. దాని తర్వాత అతని డైరెక్షన్లోనే సత్యాగ్రహి అని, సత్యాగ్రహం అదేదో అబౌట్ రెవల్యూషనరీ దాని మీద పవన్ కళ్యాణ్ డైరెక్షన్లోనే తీయడానికి సన్నాహాలు, పోస్టర్లు అన్నీ వచ్చేసినాయి. అది ఎందుకో డిలే అవుతుందని చెప్పేసి అదొక 2-3 సంవత్సరాలు పోయేటప్పటికి మళ్ళీ ఇతను ఈ ఫైనాన్షియల్ పొజిషన్ గురించి ఎట్టి పరిస్థితుల్లో సినిమా తీయాలనుకుని 5 years బ్యాక్ కమిట్ అయిన సినిమా ఇది.